బాబు మనం వచ్చింది ప్రేమయాత్రలకు కాదు, విహారయాత్రకి. ఢిల్లీ ఎక్స్కర్షన్ కి వచ్చాం. నిజమే సార్, కానీ రాజుని సంధ్యను చూడండి. ఆగండి. హలో రాజా, రాజా, హలో. అమ్మయ్యా బాబు, డబ్బిచ్చి ఎక్స్కర్షన్ కి వచ్చింది ఢిల్లీ చూడడానికి. ముందు ఢిల్లీ చూడండి. అదిగో అదే పార్లమెంట్ భవనం, అది ఇండియా గేట్. బిర్లా మందిర్ చూద్దరు గాని అందరూ దిగండి. క్లైమేట్ మూడీగా ఉంటుంది. ఇది బాగుంది, ఇక్కడ కూర్చో. సంధ్య, కొంచెం బయట తొలగించు, పోస్ బాగుంటుంది. ఏ మీ మొగాళ్ళకి ఆడవాళ్ళ బయట చూస్తే అసూయ? ఆశ. నేచర్ కంటే నేచురల్ అందంగా ఉండాలంటే కొంచెం బయట ప్లీజ్. యా, మిస్సందం మిసమిసలాడిపోతోంది. ఆపండ్రా. ఎక్స్కర్షన్ కి వచ్చేడితే అబార్షనే గతనమాట. ఎందుకు అలా తిరగబడతావు? నువ్వు చేసిన తప్పు కదా. పెళ్లిగానే అమ్మాయితో అలా క్లోజ్ గా ఉండొచ్చా? నువ్వు నీతిమంతుడు అయితే తిరిగి వెళ్ళగానే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఏమిటి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? శుభం, కానివ్వండి. దండలు మార్చుకోమంటారా? ఎరా చెప్పలే? చెప్పాడండి, ముందు నేనే దండ వేయాలట కదా. ముందు నువ్వు దండ వేయటమా? ఏమిటా డీటెయిల్స్ చెప్పలేదా? సార్ పోనీ నేను వేస్తా సార్. నువ్వు మాత్రం ఎలా వేస్తావయ్యా? ఏమిటి కన్ఫ్యూజన్? ఏమిటా ఇది? సార్ మీరు సార్ ఇలా రండి. మా అయ్యగారు పెళ్లి రిజిస్టర్ చేయడానికి 2000 తీసుకుంటారు. ఎందుకు? పెళ్లి కూతురికి 1000, పెళ్లి కొడుకు 1000, ఎగస్ట్రాగా నాకు 50, ఎట్కు ముస్తాకో 100. లంచమా? కాదండి, మామూలు. ఏంటి కాళ్ళు పట్టుకున్నావు? ఇక్కడ లంచం ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. లంచం ఇవ్వకపోతే పెళ్లి జరగదా? లీగల్ గా చేసుకునే పెళ్లికి లంచం ఎందుకు? లీగల్ అని గ్యారంటీ ఏమిటి? నిజానికి ఒక నెల రోజుల ముందు మేము పెళ్లి చేసుకుంటామని అప్లికేషన్ పెట్టుకోవాలి, కానీ హడావిడిగా చేసుకోవాలని స్పీడ్ చూస్తుంటే దేన్నో లేపుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఇది బ్రోతలై ఉంటుంది. ఏం నీలాంటి వాడిని పెట్టినందుకు గవర్నమెంట్ నే కొట్టాలి. మనం వచ్చింది పెళ్లిగా తగువగా 2000 కదా, ఇచ్చేయండి. నీలాంటి వాళ్ళు ఇవ్వడం వల్లనే అలాంటి రాస్కల్స్ లంచం పుచ్చుకుంటున్నారు. పద. మరి మన పెళ్లి కావాల్సింది మనస్సాక్షి, అలాంటి మృగాల సాక్షి కాదు. గుళ్ళో చేసుకున్నారా? మిమ్మల్ని ఇద్దరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ పార్టీ అరేంజ్ చేశాను, కానీ ఇంకా దూరమయ్యారు. ఐఎమ్ వెరీ సారీ. సిఫార్సులతో కాగితాలు కదులుతాయి కానీ కాపురాలు కొలిక్కి రావు. గుడ్ నైట్.
నువ్వేనా పంతులివి? నీ మొహం చూడాలని వచ్చాను. ఏంటా పోజు? రైట్. నేనెవరో తెలుసా? అడ్రస్ లేని వెధవలకి గాడ్ ఫాదర్. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడుకుంటా. రైట్. మన పెద్దవాళ్ళు చెప్పారు, శత్రువైన ఇంటికొస్తే మంచినీళ్ళు ఇవ్వమని. ఎంత ధైర్యం నీకు? నేను నీళ్లతో ఆడుకోను, నెత్తురుతో ఆడుకునేవాణ్ణి. చంపండి, చంపండి. 4 గోడల మధ్య చంపితే మీకేం పేరు వస్తుంది? నడి బజార్లోకి 2 తీసుకెళ్లి నలుగురు ముందు చంపండి, మీకు పబ్లిసిటీ వస్తుంది, గ్రేడు పెరుగుతుంది. కమ్ ఆన్, లెట్స్ గో. చంపండి, 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 చంపండి. 4 గోడల మధ్య చంపితే మీకు ఏం పేరు వస్తుంది? నడి బజార్లోకి 2 తీసుకెళ్లి నలుగురు ముందు చంపండి, మీకు పబ్లిసిటీ వస్తుంది, గ్రేడు పెరుగుతుంది. కమ్ ఆన్, లెట్స్ గో. ఏంటి బావా, ఏమైంది? ఇంకా నిద్రపోలేదే? లేదు శేషు, కళ్ళు మూసుకున్న అతని కళ్ళే కనిపిస్తున్నాయి. జీవితంలో మొదటిసారి అటువంటి వాడిని చూశానయ్యా. అతని కళ్ళలో చావు భయం లేదు. చావంటే భయపడిన వాడిని మనం ఏం చేయగలం? కానీ శేషు, మన అమ్మాయిని బాగు చేయగల సరైన మనిషి అతను ఒక్కడేనయ్యా. అతను నాకు నచ్చాడు. నువ్వని తీసుకొస్తావా? అలాగే, అతని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఆలోచించను కాదయ్యా, అతను ఒక్కడే సరైన మనిషి. అలాగే, నువ్వు పడుకో. పడుకో పడుకో. వాడొక్కడే సరైన మనిషి. అతను ఎలాగైనా తీసుకురావాలి. వాడొక్కడే సరైన మనిషి. బావా, ఆ చక్రవర్తి గారు కబురు చేశాడు, రేపు 15వ తేదీలోపు మన వాడిని ఎవరినో ఒకరిని లేపేస్తాడు. వాడు చంపేస్తానంటే మీరు గాజులు దొరికించి కూర్చున్నారా? నేను గాజులు దొరుకోలేదయ్యా. వాడిని ఇప్పుడే వెళ్ళి వాడి బెడ్రూమ్ లో చంపేస్తాను. అలాగే చంపుతాం. నువ్వు పడుకో. నేను పడుకోవడం కాదయ్యా, వాడు చచ్చినా కానీ నిద్రపోను. నువ్వు పడుకో, పడుకో ముందు. చూడు బాబా, చక్రవర్తి ఎలా చంపాడు. రాత్రి నువ్వు వాడిని చంపుతానని బయలుదేరినప్పుడు నిన్ను ఆపకుండా ఉండుంటే నా కొడుకుని ఇలా శవంగా చూసుండేవాడి కాదు బాబా. చచ్చాడు. ఇంకొద్ది వీడిని కొడుకుని చంపినోడు. వాడు చచ్చాడు కదా, అయినా వదలకూడదు. వీడిని పట్లు తీసి చెట్టు వెళ్ళగట్టండి. అలాగే, నువ్వు పద. మామూలుగా వద్దండి. పోదాం పద. నా తమ్ముడు తిప్పు, వాడి తిప్పు, వాడి తిప్పరా. అలాగే చక్రవర్తి, ఆవేశపడకు, నేను చూసుకుంటాను. ఆఫీసర్, నా తమ్ముడు చంపిన పురుషోత్తం గారి కూతుర్ని చంపి ఇలాగే నగ్నంగా వేలాడదీస్తా. ఈ చక్రవర్తి చెప్పాడని ఆ పురుషోత్తం గారికి చెప్పు చెప్పు చెప్పు. కూల్ డౌన్ చక్రవర్తి, టేక్ ఇట్ ఈజీ. నగరంలో 2 ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక 5 స్టార్ హోటల్లోని స్విమ్మింగ్ పూల్ వద్ద ఒక ముఠాకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తిని మరో ముఠాకి సంబంధించిన వాళ్ళు దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటనలో అక్కడే ఉన్న 2 స్త్రీలు, 3 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బాలుడి పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది.
దీపావళి పండగకి చందా ఇవ్వమంటే ఇవ్వనన్నావంట. ఎన్నిసార్లు ఇవ్వమంటారు? గవర్నమెంట్ కి ట్యాక్స్ ఒకసారి కట్టు చాలు. మీకు పండగ చందా అంటే ఎక్కడ చావమంటారు? గాడట ఏడనా ఆడి బిడ్డ బట్టలు ఉడదీస్తే పైసలు బయటికి తీస్తాడు. ఏమండి ఏమండి మనకెందుకు రౌడీలతో గొడవ? మనకెందుక? రేపు వాళ్ళే మన ఇంటికి వచ్చి నీ పైకి లాగుతుంటే పక్కింటి వాళ్ళ భార్యలు కూడా నీలాగే ఆపేస్తే ఏమవుతుంది? అది కదండి. ఏమండి పెద్ద రౌడీలు అనుకుంటున్నారా? చందాలు గిందాలను మళ్ళీ కాలనీలో కనిపిస్తే చంపేస్తా. వెళ్ళండి. మాకు దీపావళికి చందాలు లేకుండా చేసావు, నీకు దీపావళి లేకుండా చేస్తావు. వాళ్ళతో ఎందుకండి గొడవ పెట్టుకున్నారు? దీపావళికి ఏదో చేస్తామని బెదిరించి వెళ్ళారు. ఏడ్చారు. దీపావళికే కాదు, నాగుల చదువు కూడా ఏం చేయలేరురా.